కొబ్బరి పల్లి ఉండలు పాకంతో పని లేకుండా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చేసి చూపిస్తాను. ముందు కొబ్బరి చిప్పల్ని తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇలా కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 4 కప్పుల దాకా కొబ్బరి తురుము వచ్చింది. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 1/2 కప్పు పల్లీలను వేసి వేయించి చల్లారిన తర్వాత మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచండి. కడాయిలో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము అంతా కూడా దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన వేయించుకొని మిక్సీ పట్టుకున్న పల్లి పొడిని కూడా వేసి ఒకసారి అంతా కలిపేసుకొని తర్వాత మనం ఎంతైతే కొబ్బరి తురుము తీసుకున్నామో దాంట్లో సగం బెల్లం తురుము వేసుకొని బెల్లం కరిగి అంతా కలిసేలా లో టు మీడియం ఫ్లేమ్ పైన మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇదే విధంగా అన్నింటిని కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఎంత ఓల్డ్ రెసిపీ అయినా చాలా టేస్టీ అండ్ హెల్దీ కదా. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.